రౌడీలు కనక మహాలక్ష్మిని తీసుకొని ఇక సుమోలో వెళ్తూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్ విహారీ ఇక ఆ రౌడీలు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళు వెళ్ళే దారిలో అడ్డుగా వచ్చి వెహికల్ ఆపుతారు. విహారీ అలా వెహికల్ అడ్డుగా పెట్టేసరికి వ్యాన్లో నుంచి రౌడీలందరూ కూడా ఒక్కొక్కరిగా దిగుతూ ఉంటారు. లక్ష్మి కూడా వ్యాన్లో నుంచి దిగి ఎదురుగా చూసేసరికి విహారీ ఉంటాడు. ఇక విహారీ గారు అని లక్ష్మి పిలుస్తూ ఉంటే ఇంతలో ఇక రౌడీలందరూ కూడా విహారీపై అటాక్ చేయబోతూ ఉంటారు. విహారీ రౌడీలందరినీ కూడా చిత్తగొడుతూ ఉంటాడు. ఇంతలో పోలీస్ ఆఫీసర్ సంధ్య కూడా వచ్చి రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటుంది. విహారీ పోలీస్ ఆఫీసర్ ఇక అక్కడున్న రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటే లక్ష్మి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతలో అంబిక వెనక నుండి వస్తూ ఉంటుంది. లక్ష్మి విహారీ వైపు చూస్తూ ఉంటే అంబిక వెనకాల నుండి మెల్లగా వచ్చి ఒక పెద్ద కర్ర తీసుకుని లక్ష్మి తలపై గట్టిగా కొడుతుంది. అలా కొట్టేసరికి లక్ష్మి తలకు గాయమై ఇక తను స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే విహారీ గారు అని లక్ష్మి అనబోతూ ఉంటే అంబిక లక్ష్మి నోరు మూసేస్తూ ఉంటుంది. మరి లక్ష్మిని విహారీ కాపాడుకుంటాడా? ఏం జరుగుతుందో అంబిక కుట్ర విహారీకి తెలుస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.